గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో సింహరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అనగా 2025 సంవత్సరం మార్చ్ 30వ తారీఖు నుండి 2026 మార్చ్ 18వ తారీఖు వరకు ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో వీరికి ఆదాయం ఎంత ఉంది, వ్యయం, రాజపూజ్యం, అవమానం, అలాగే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాలా క్లియర్గా వివరిస్తానండి. ఈ ఫలితాలు అనేవి స్త్రీలకి పురుషులకి ఇద్దరికీ కూడా వర్తిస్తాయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. సింహరాశి వారికి నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్లుగా ఆదాయం 11, వ్యయం కూడా 11, రాజపూజ్యం 3, అవమానం 6 అండి. ఈ కొత్త ఏడాదిలో మాత్రం సింహరాశి వారికి ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు అనేవి ఉండబోతున్నాయి. ఊహించనంత డబ్బు వస్తుంది అని నేను చెప్పను, కానీ అవసరమైనంత డబ్బుని సంపాదించగలుగుతారు. అంటే సంతృప్తి చెందగల ధనాన్ని సంపాదించగలుగుతారు. గత సంవత్సరంలో కనుక మీరు చూసుకున్నట్లయితే ఆదాయం 2 ఉండేదండి. ఈ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం కూడా 11. అయితే భౌతిక సుఖాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. సింహరాశి వారికి ఈ సంవత్సరం శని 8వ స్థానంలోకి వెళ్తాడండి. కర్కాటక రాశి వారికి వీడిపోయిన అష్టమ శని సింహరాశి వారికి మార్చి 29వ తారీఖు నుండి మొదలు కానుంది. మే 14వ తారీఖు తర్వాత గురువు 11వ స్థానంలోకి వెళ్తాడండి. కాబట్టి కొత్త ఆదాయ వనరులనైతే పొందగలుగుతారు. అయితే అష్టమ శని ఉంది కాబట్టి చేతిలో ధనం ఉన్నా సంపాదించగలిగినా సరే పెట్టుబడి పెట్టే ముందు 1కి 2 సార్లు కాదు, 1కి 10 సార్లు ఆలోచన చేయండి. అన్ని విషయాలను కూడా జాగ్రత్తగా పరిశీలించండి. ఎవ్వరిని నమ్మవద్దు. లేదంటే లాభానికి బదులు నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందుగా మీరు నిర్ణయం తీసుకుని మీ కుటుంబ సభ్యులతో చర్చించటం కానీ పెద్దవారితో, అనుభవం ఉన్న వారితో చర్చించండి తప్ప గుడ్డిగా ఇతరుల సలహాలు విని ఎక్కడా పెట్టుబడులు పెట్టవద్దు. ఈ సంవత్సరంలో ఉద్యోగపరంగా అయితే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కానీ భాగస్వామ్యంలో పనిచేసే వారికి కానీ మంచి సమయంగా చెప్పవచ్చు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం నుండి కార్యాలయంలో మే 14వ తారీఖు వరకు కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందండి. మే 14వ తారీఖు తర్వాత గురువు 10వ స్థానాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే 11వ స్థానంలోకి వెళ్తాడో ఆదాయం అనేది పెరుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ద్వితీయార్థంలో మే 14 నుండి మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. ఎందుకంటే గురుగ్రహం వల్ల మే నుండి అంతా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గురుబలం అనేది కాస్త ఉంటుంది సింహరాశి వారికి. ముఖ్యంగా న్యాయవాద వృత్తుల్లో ఎవరైతే పనిచేస్తున్నారో, లాయర్లుగా కానీ అడ్వకేట్లుగా, పోలీస్కి సంబంధించిన వృత్తులలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుందండి. న్యాయవంతంగా ఆశించినంత ధనార్జన అయితే చేయగలుగుతారు. మీ చేతిపైన, మీ పేరు పైన కూడా విశేష సత్కారాలు అనేవి జరుగుతాయి. మంచి ఖ్యాతిని గడిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి. సంతాన ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయండి. 2025 మే 14వ తారీఖు నుండి 2025 అక్టోబర్ 19వ తారీఖు వరకు వ్యాపార రంగంలో ఉన్న వారికి విశేష అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. అంటే ఎవరైతే కొత్త వ్యాపారాన్ని మొదలు పెడదాం అనుకుంటున్నారో, లేదా ఆల్రెడీ వ్యాపారం చేస్తూ విస్తరిద్దాం అనుకుంటున్నారో, ఇంకొంచెం పై స్థాయికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారో, అటువంటి ప్రయత్నాలు చేయడానికి మే 14 నుండి అక్టోబర్ 19వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుందండి. అలాగే నూతనంగా న్యాయవాద వృత్తుల్లో ప్రవేశించే వారికి కూడా చక్కటి అనుకూలమైనటువంటి ప్రయోజనాలు అయితే ఉండబోతున్నాయి. అన్ని వృత్తుల వారికి మే మాసం తర్వాత ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందండి. అక్టోబర్ 20వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖు మధ్య కాలంలో గురుగ్రహం వల్ల అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉండవు. అక్టోబర్ 19వ తారీఖు వరకు ఉన్నంత అనుకూల ఫలితాలు అయితే ఉండవండి. కాబట్టి అక్టోబర్ 20 నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వృధాగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పనేమీ లేకపోయినా అటు ఇటు తిరగవలసి వస్తుంది.
రోజు ప్రయాణాలు చేస్తారు లేదా తరచుగా ప్రయాణాలు చేస్తారు, కానీ ఉపయోగం ఉండదు. ఆదాయం కంటే వ్యయం ఎక్కువ అవుతుంది. 2025 డిసెంబర్ 6వ తారీఖు నుండి 2026 మార్చ్ 18వ తారీఖు వరకు ఉన్న కాలం గురుగ్రహ అనుకూలతను సూచిస్తుంది. కాబట్టి మళ్ళీ డిసెంబర్ 6వ తారీఖు తర్వాత నుండి వచ్చే సంవత్సరం మార్చ్ 18వ తారీఖు వరకు మళ్ళీ మీకు గురుబలం అనేది ఉంటుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. రుణ బాధల నుండి ఉపశమనం అనేది లభిస్తుందండి. ఉద్యోగ జీవితంలో అభివృద్ధిని పొందటానికి, ఇంక్రిమెంట్లు పొందటానికి లేదా పదోన్నతులను పొందటానికి ఈ కాలం అనేది అనుకూలంగా ఉంటుందండి. అంటే మొత్తం మీద సింహరాశి వారికి మే 14వ తారీఖు వరకు కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. మే 14వ తారీఖు నుండి అక్టోబర్ 19వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అక్టోబర్ 20వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు. మళ్ళీ అక్టోబర్ 6వ తారీఖు నుండి వచ్చే సంవత్సరం 2026 మార్చ్ 18వ తారీఖు వరకు మళ్ళీ అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. ఎందుకు జాగ్రత్తలు చెప్తున్నాను అంటే, శని భగవానుడు 8వ ఇంట్లో సంచరిస్తాడండి. కాబట్టి మీ వంతు మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే అష్టమ శని ఇది. ముఖ్యంగా ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి లగ్న కుండలి ఉంటుంది కదండి, అందులో గురుగ్రహం అనుకూల స్థానంలో లేకపోయినా, శని అనుకూల స్థానంలో లేకపోయినా, నేను ఇందాక చెప్పిన సమయాలలో అనారోగ్య సమస్యలు అనేవి సూచిస్తున్నాయి. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో ఈ ముఖ్య గ్రహాలు శని, గురువులు కనుక అనుకూలంగా ఉన్నట్లయితే సామాన్య ఫలితాలు ఉంటాయండి మే మాసం వరకు. మే తర్వాత ఎటు బాగుంటుంది. మే మాసం వరకు మాత్రం సింహరాశి వారికి వివాహ ప్రయత్నాల విషయాలలో అంత అనుకూలత అయితే ఉండదు. ఆటంకాలు అనేవి సూచిస్తున్నాయి. శత్రుత్వాలు అధికం అవుతాయి. కాబట్టి ఆల్రెడీ మార్చ్ మాసంలో ఉన్నాం కాబట్టి మే మాసం వరకు కొంచెం ఓపిక పట్టాల్సిందే. అంటే పూర్తిగా అననుకూలంగా ఉంటుంది అని కాదండి. ఆర్థిక పరంగా అయితే గత సంవత్సరం కంటే, శ్రీ క్రోధినామ సంవత్సరం కంటే కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది, బెటర్గా ఉంటుంది. ఇక కేతుగ్రహం అనుకూలతను సూచిస్తున్నాడా ప్రతికూలతను చూసుకున్నట్లయితే సింహరాశిలో జన్మించిన పిల్లలకు కేతువు యొక్క ప్రభావం వల్ల తరచుగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఎవరికంటేనండి, అందరూ భయపడవలసిన అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకంలో గనక మీరు సింహరాశిలో జన్మించి కాలసర్ప దోషం కనుక ఉన్నట్లయితే వారు జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు అనేవి సూచిస్తున్నాయి. కాబట్టి వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం కానీ, దానికి సంబంధించిన పరిహారాలను పాటించటం కానీ, మీ జాతక రత్నాన్ని కానీ, రుద్రాక్షను కానీ ధరించటం కానీ మంచిది. ఈ సంవత్సరంలో విద్యార్థులకైతే అనుకూలంగానే ఉంటుందండి. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. మే 14వ తారీఖు తర్వాత విద్యా ప్రయత్నాలకు గురువు నుండి ఇంకా మద్దతు లభిస్తుంది. విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటున్న వారికి కూడా మంచి సమయంగా చెప్పవచ్చు. వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం మొదట్లో కొన్ని సవాళ్లు సూచిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఆర్థిక లాభాలు అయితే ఉంటాయండి. స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టడానికి, భూములను కానీ, వాహనాలను కానీ, లేదా విలువైన స్థిరాస్తులను కొనటానికి మంచి సమయంగా చెప్పవచ్చు. మే నుండి మాత్రం ఖచ్చితంగా సింహరాశిలో జన్మించిన వారికి ఆదాయం అనేది పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మే మాసం తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మే 14 నుండి అక్టోబర్ 19వ తారీఖు మధ్య కాలంలో అనుకూలంగా ఉంటుందండి. మళ్ళీ అక్టోబర్ 20వ తారీఖు తర్వాత నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో 2025 సంవత్సరంలో సింహరాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి ప్రత్యేకించి నక్షత్ర ఫలితాలు ఎలా ఉన్నాయో చాలా క్లియర్గా వివరిస్తూ వీడియోస్ చేశానండి. అలాగే సింహరాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వారి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది అని 12 రాశులతో, సింహరాశి మేషరాశి, సింహరాశి వారు మిథున రాశి వారిని చేసుకుంటే, సింహరాశి వారు వృషభ రాశి వారిని చేసుకుంటే, ఇలా మేష నుండి మీన రాశుల వారి వరకు సింహరాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వారి మ్యారేజ్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అని చాలా క్లియర్గా సపరేట్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.